నమస్తే. వెల్కమ్ టు విశ్వ అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం గురుడు మీ ద్వితీయ స్థానంలో ఉండి, శనైశ్వరుడు మీ దశమ స్థానంలో ఉండి, ఒకరి నుంచి ఒకరు 5, 9 స్థానాల్లో ఉండడం వల్ల ఈ త్రికోణ స్థానాలన్నిటికి కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల మీ గురుడు, శనైశ్వరుడికి సంబంధించి మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా వర్తీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకెళ్తే ఇక్కడ పర్టికులర్‌గా ఈ గురుడు, శనీశ్వరుడు ఉన్న తత్వాన్ని అండ్ రాశుల్ని గనుక చూసుకుంటే శనీశ్వరుడు మీన రాశిలోను, గురుడు కర్కాటక రాశిలోను ఉన్నాడు. 2 కూడా జలతత్వ రాశులనమాట. సో ఇట్లా అది కూడా శనీశ్వరుడు కర్మకారకుడు మీ యొక్క కర్మస్థానమైన దశమ స్థానంలో ఉన్నారు. గురుడు ధనకారకుడు మీ ధనస్థానమైన ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్ అని చెప్పాలి ఈసారి అయితే. జనరల్‌గా ఏంటంటే శనీశ్వరుడికి, గురుడు ఇద్దరికి కూడా కాస్త శత్రుత్వం ఉంటుంది. ఆ శత్రుత్వం ఉండడం వల్ల పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ కంజంక్షన్స్ ఆ యొక్క కలయికల్లో వాళ్ళు కొంచెం నెగెటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. కానీ ఈసారి ఏంటి అంటే ఒకరి నుంచి ఒకరు 120 డిగ్రీలు 120 డిగ్రీస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉన్నారనమాట. సో వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కావచ్చు దీన్ని ట్రయల్ హౌసెస్ అంటారు. నార్మల్ వేదిక్ ప్రకారం కూడా త్రికోణ స్థానం అంటారనమాట. సో ఈ త్రికోణ స్థానాల్లో ఈవెన్ దో శత్రు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రోగ్రెస్ చేస్తూ వస్తారు. వాటిని ప్రొవైడ్ చేస్తూ వస్తారనమాట. సో కాబట్టి ఈసారి కర్మకారకుడు, ధర్మకారకుడు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు 1, 5 స్థానాల్లో ఉండడం అండ్ 1, 5, 9 స్థానాల్లో ఉండడం వల్ల పర్టికులర్‌గా కెరియర్‌లో బూస్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. జూన్ టు అక్టోబర్ పర్టికులర్‌గా. ఓకే. సో కెరియర్‌లో పర్టికులర్‌గా మీకు మిథున రాశి వారికి అన్ని రాశుల వారికి నార్మల్ వేరేలా ఉంటుంది కానీ అందరికీ కూడా కెరియర్‌లో బూస్టింగ్ ఉంటుంది. బట్ ఈ యొక్క లాభస్థానాలు, వ్యయ స్థానాలు, నవమాలు, అష్టమాలు ఇవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. కెరియర్‌లో ఆ పర్టిక్యులర్ హౌసెస్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేది అప్లై అవుతూ ఉంటాయి. బట్ మీకు మాత్రం మిథున రాశి వారికి మాత్రం చూసుకుంటే డైరెక్ట్‌గా కర్మకారకుడు కర్మస్థానంలోనే దశమ స్థానంలోనే ఉన్నారనమాట. సో ఇది చాలా మంచి ప్లేస్‌మెంట్ అవుతూ ఉంది. అసలు కెరియర్‌లో మంచి బూస్టింగ్ వస్తుంది. మంచి నేమ్, ఫేమ్, రికగ్నైజేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే పర్టిక్యులర్‌గా శనీశ్వరుడు ఈ దశమ స్థానంలో మీ నుంచి ఐ మీన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఓవర్ డిసిప్లైన్ కావచ్చు, ఓవర్ హార్డ్ వర్క్ కావచ్చు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండి కొంచెం కష్టాలు, డిలేస్, ప్రాబ్లమ్స్ అనేది ఇస్తూ ఉంటాడు అప్ టు నౌ. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ఈ జూన్ 2 నుంచి ఏంటంటే గురుడు ఈ యొక్క కర్కాటకంలోకి రావడం వల్ల ఆయన ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాడనమాట. అందరికి అర్థం అవ్వాలని కొన్ని ఇలాంటి పదాలు వాడుతున్నాం. సో ఈ యొక్క షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తాడు. వర్క్ చేయడం వల్ల శనీశ్వరుడి నుంచి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా కాస్త తగ్గిస్తూ వస్తాడు, నలిఫై చేస్తూ వస్తాడనమాట. సో దట్ చేయడం వల్ల మీకు కొంచెం ఈజీ అవుతుంది. కెరియర్‌లో బూస్టింగ్ తెచ్చుకోవడానికి కావచ్చు, వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి కావచ్చు అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. ఇదొక మేజర్ పాయింట్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే శనీశ్వరుడు పెట్టే హెవీ కార్మిక్ పరీక్షలన్నిటికి కూడా గురుడు ఒక ప్రొటెక్టివ్ నెట్ లాగా ప్రవర్తిస్తారనమాట. కాకపోతే ఈసారి ఏంటంటే షార్ట్ కట్స్ అస్సలు పనిచేయవు. మీరు లాంగ్ పాత్స్ కావచ్చు, ట్రూ పాత్స్‌ని చూస్ చేసుకున్నా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చే గానీ షార్ట్ కట్స్‌లో మాత్రం చూస్ చేసుకోకండి. ఆ 2 గ్రహాలు మీకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. షార్ట్ కట్స్ గనుక చూస్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా జూపిటర్ గురుగ్రహం మీ సెకండ్ హౌస్ ధన, కుటుంబ, వాక్కు స్థానాల్లో ప్లేస్ అయ్యి నాము దృష్టిలో శనీశ్వరుడు దశమ స్థానంలో చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఈసారి ఏంటంటే కమ్యూనికేషన్ వాక్ ద్వారా వృత్తులు చేసుకునే వారందరికీ కూడా చాలా పాజిటివ్‌గా అయితే ఉంటుంది. సో టీచర్స్‌కి కావచ్చు, ప్రొఫెసర్స్‌కి కానీ, లెక్చరర్స్‌కి కానీ, ఓకే బ్యాంకింగ్ సెక్టార్స్‌కి సంబంధించి కావచ్చు అండ్ ఫ్యామిలీ బిజినెసెస్‌ని రన్ చేసే వారికి కావచ్చు, ఓకే రియల్ ఎస్టేట్ మీడియేటర్స్‌గా వర్క్ చేసే వారికి కానీ, కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్, అస్ట్రాలజర్స్ కావచ్చు అందరికీ కూడా వాక్కు ద్వారా కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ నాలెడ్జ్‌ని షేర్ చేయడం ద్వారా వారి యొక్క వాక్కుని యూజ్ చేసుకొని ఎర్న్ చేయడం అనేది ఆ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్‌గా అయితే ఉంటుంది. చాలా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట ఈసారి అయితే. అండ్ కమ్యూనికేషన్‌కి పవర్ కూడా చాలా వరకు పెరుగుతుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే మీ యొక్క కమ్యూనికేషన్ మీరు మాట్లాడుతుంటే ఒక ఒక హైలీ విజ్డమ్‌ఫుల్ పర్సన్ మాట్లాడినట్టుగా ఉంటుందన్నమాట. లైక్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో జనరల్‌గా మిథున రాశి వారికి ఏంటంటే డ్యూయల్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఒకేసారి 5 టాపిక్స్ పైన మాట్లాడతారు. 3 టాపిక్స్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ చేసామో కూడా అర్థం కాదనమాట. అట్లుంటుంది. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ విషయంలో కొంచెం లోపడిపోవడం గానీ, కొంచెం చులకన అవ్వడం గానీ ఉంటుంది జనరల్‌గా. కాకపోతే ఈసారి ఏంటంటే అలా కాకుండా ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ స్పీకింగ్ ఉంటుంది. ఒక ఒక పర్టిక్యులర్‌గా ఒక విషయానికి సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అలైన్‌మెంట్స్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని మీకు ఇవన్నీ అర్థం కాదు. ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతూ వస్తుంది. ఈ అక్టోబర్ అయ్యేలోపు. సో ఇట్లా ఇవన్నీ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ హెల్త్ అంతా కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో శనీశ్వరుడు ఎంత ప్రెషర్ అనేది మీ యొక్క 10th హౌస్ పైన, మీ యొక్క 12th హౌస్ పైన పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కావచ్చు, వీటిపైన పెట్టినా
గురుడి యొక్క దృష్టి అండ్ ప్లేస్మెంట్ వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ యొక్క వెల్త్ కావచ్చు, ఇవేవి కూడా చెక్కు చెదరకుండా మంచిగా బాగుంటుందన్నమాట. అట్లీస్ట్ మీకు తగ్గిపోకుండా వెల్ మెయింటైనబుల్గా ఉంటుందన్నమాట. అన్ని కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, అన్ని కూడా ఐ మీన్ మనీ పరంగా అంతా కూడా. సో నెక్స్ట్ ఇంకా మీ డొమెస్టిక్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ బౌండరీస్ అనేది కొంచెం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్ల అని కనుక చూస్తే శనేశ్వరుడు తన యొక్క తృతీయ దృష్టితో వ్యయ స్థానాన్ని, సప్తమ దృష్టితో చతుర్థ స్థానాన్ని, దశమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారనమాట. ఇట్లా చూడడం వల్ల ఏంటంటే మీ యొక్క రోజువారీ పనుల్లో కావచ్చు, రోజువారీ లైఫ్ స్టైల్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్షిప్స్లో, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయంలో, మీ స్లీప్ అండ్ రెస్టింగ్కి సంబంధించిన ఫేజెస్, అండ్ నెక్స్ట్ ఇంకా ఈ చతుర్థ స్థానం మీ మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి, మీ మదర్తో రిలేషన్షిప్, ఈ యొక్క 6 ఆస్పెక్ట్స్ విషయం, ఈ 6 ఆస్పెక్ట్స్లో మీకు కొంచెం షెడ్యూల్డ్ డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఎందువల్ల అంటే శనేశ్వరుడు యొక్క ప్రెషర్ అనేది ఆ యొక్క స్థానాల పైన ఉండడం వల్ల, సో అండ్ గురుడు యొక్క దృష్టి ఆ స్థానాల పైన లేకపోవడం వల్ల ఈ పర్టికులర్ 12, 4, 7 ఈ 3 స్థానాలు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. ఇవి అవడం వల్ల మీ డొమెస్టిక్ అండ్ పర్సనల్ లైఫ్లో కొంచెం చేంజెస్ అనేది ఎక్కువ వస్తాయన్నమాట. అవి రావడం వల్ల రిలేషన్షిప్స్లో కొంచెం డ్యామేజ్ అవ్వడం, కొంచెం దెబ్బతీయడం, ఎమోషనల్ టెండెన్సీస్ అనేది కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండడం, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఎక్కువ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం క్లియర్ బౌండరీస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి రిలేషన్ని కూడా, ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్ని కూడా మీరు ఒక ప్రయారిటైజ్ చేసి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ కొంచెం బౌండరీస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి ఇదొక్కటే చిన్న నెగిటివ్ పాయింట్. మీ యొక్క ఫ్యామిలీ రిలేషన్స్, డొమెస్టిక్ లైఫ్లో కొంచెం చేంజెస్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ సైడ్ అయితే కాదు, అసలు టైం ఇవ్వలేకపోవడం అనమాట. వైఫ్తో ఎక్కువసేపు గడపలేకపోవడం, పిల్లలతో ఎక్కువసేపు గడపలేకపోవడం, మదర్తో సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇలాంటివి ఇవి ఉండడం వల్ల కొంచెం రిలేషన్షిప్లో దూరం అనేది పెరగడం జరుగుతుంది. దాని ద్వారా కాస్త ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో. సో కాబట్టి ఇదొక్క విషయంలో మాత్రం కాస్త బౌండరీస్ సెట్ చేసుకొని టైం మేనేజ్మెంట్ అనేది ఈక్వల్గా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదొకటి అనమాట. సో నెక్స్ట్ ఇంకా మీకు ఇప్పుడు ప్రెడిక్షన్స్ అన్ని కూడా వింటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు ఇట్లాంటి యొక్క ప్లానటరీ ట్రాన్సిట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడే చూసుకుంటే జూన్ 2 గురుడు యొక్క గోచారం జరుగుతుంది. అండ్ గోచారం జరిగి శనీశ్వరుని చూస్తాడు. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఫలితాలు కొన్ని ఉంటాయి, శనీశ్వరుని చూడడం వల్ల కొన్ని వచ్చే ఫలితాలు కొన్ని ఉంటాయి. మళ్ళీ డిసెంబర్ 5th రాహుకేతుల గోచారం ఉంది. అతిచార గురుడు వల్ల సింహరాశిలో గురుడు వెళ్ళి అక్టోబర్ 31st మళ్ళీ 2027లో జనవరి 25 మళ్ళీ వెనక్కి తిరగడం అనేది కర్కటక రాశికి రావడం జరుగుతుంది. ఈ రెట్రోగ్రేడ్ ఎనర్జీస్, డైరెక్షన్ ఎనర్జీస్ అండ్ ఈ రాశి తత్వాలు, జలతత్వం టు అగ్నితత్వం, ఇలాగ చాలా ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయన్నమాట ఈసారి అయితే. వీటి వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో, నా లైఫ్లో కానీ, మీ లైఫ్లో కానీ చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అది లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, రిలేషన్షిప్స్ అండ్ సంతానానికి సంబంధించిన విషయంలో, కెరియర్, ముఖ్యంగా కెరియర్ విషయంలో అండ్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎనీథింగ్, ఈ విషయాలన్నింటిలో కూడా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని విషయాల్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నెగిటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది మిథున రాశి అనుకోండి, మిథున రాశి కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే అని కాదు, మీ కెరియర్లో రైజ్ అనేది ఉంటుంది, రిలేషన్షిప్స్లో డౌన్ ఉంటుంది. అండ్ ఇంకొక రాశి వాళ్ళకి చూసుకుంటే వారి కెరియర్లో డౌన్ ఉంటుంది, రిలేషన్షిప్స్లో హై ఉంటుంది, అప్రైజల్ ఉంటుంది. సో ఇట్లా ఈ రాశి తత్వాలను బేస్ చేసుకుని, ఆ యొక్క గ్రహ ప్లేస్మెంట్స్ని బేస్ చేసుకుని ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవి ఎట్లా కనుక్కోవాలి, ఆ డేట్స్ ఎట్లా కనుక్కోవాలి, రెమెడీస్ ఏం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చాలా క్లియర్గా 2027 మార్చ్ వరకు కూడా క్వార్టర్లీ ప్రిడిక్షన్స్తో పాటు, ట్రాన్సిట్స్తో పాటు అన్ని కూడా క్లియర్ పీడిఎఫ్ అనేది డిజిటల్ గైడ్స్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్కి సొల్యూషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవ్రీథింగ్ డేట్స్తో సహా కూడా ఫ్లో చార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఆస్ట్రాలజీ ఏమి రాని వారికి కూడా ఒక కథ చదివినట్లుగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది, చాలా సింపుల్గా ఉంటుంది. లైక్ మీకు ప్లానటరీ ట్రాన్సిట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, కెరియర్లో ఎప్పుడు రైజ్ ఉంటుంది, ఎప్పుడు డౌన్ ఉంటుంది, ఫైనాన్షియల్గా ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు వీక్ ఉంటుంది, వీక్గా ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటారు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్పి ఈ యొక్క కెరియర్కి సంబంధించి కావచ్చు, హెల్త్లో ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు డౌన్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇట్లా ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్కి కానీ సపరేట్గా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇండెక్స్ కూడా, కవర్ పేజ్ కూడా మీరు మన డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా కనిపిస్తుంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు మీరు. సో ఇట్లా ప్రతిదీ కూడా డిస్కస్ చేశాను అనమాట దాంట్లో. సో అది మీకు గైడ్ బుక్ లాగా ఉపయోగపడుతుంది 2027 మార్చ్ వరకు కూడా. ఆల్మోస్ట్ మిగిలిన ఉన్న మంత్స్ అన్ని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అనమాట మీ లైఫ్ని.
సో కాబట్టి అది బై చేయాలనుకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. జస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, మీరు రాసి సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే మీకు ఒక స్మాల్ పేమెంట్ పేజ్ కనిపిస్తుంది. అది కంప్లీట్ చేసిన వితిన్ 5-10 సెకండ్స్లోనే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. పీడిఎఫ్ అనేది ఆటోమేటిక్గా మీ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇట్లా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఖచ్చితంగా రెగ్యులేట్ అయితే అవ్వరు అనమాట అది కొన్న తర్వాత. సో ఇదొకటి, అది చూడండి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా వీడియోలో కనుక వస్తే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో స్మాల్ లాస్ట్ 2-3 పాయింట్స్ ఉన్నాయి, అవి కనుక డిస్కస్ చేసుకుంటాం. అండ్ గురుడు ఇక్కడ తన ఓన్ హౌస్ని, తన స్వక్షేత్రాన్ని నామదృష్టితో మీనరాశిని కాపాడుకుంటున్నాడు కాబట్టి అది మీకు దశమ స్థానం అవుతుంది. కాబట్టి మీరు చేసిన హార్డ్ వర్క్కి తర్వాత రికగ్నైజేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే పర్సనల్ లైఫ్ అండ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయంలో కొంచెం నెగిటివ్గా ఉంది. సో అది ఇంతకుముందు చెప్పాను కదా, రిలేషన్షిప్స్లో ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్ ప్లేస్ పాలిటిక్స్ ఉంటాయి. ఈసారి ఇది గురుడు కూడా ఏం చేయలేడు అనమాట వర్క్ ప్లేస్ పాలిటిక్స్ విషయంలో మాత్రం. సో ఇట్లా ఎందుకంటే దశమ స్థానంలో శనీశ్వరుడిని, చతుర్థ సప్తమాలని అవన్నీ కూడా చూస్తుండడం వల్ల స్లైట్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో గురుడి దృష్టి అఫ్ కోర్స్ ఉంది కాబట్టి ఆ వర్క్ ప్లేస్ పాలిటిక్స్లో నిందలు అపనిందలు ఇవన్నీ కూడా కాస్త పడినప్పటికీ కొంచెం తక్కువగా ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. వీలైనంత వరకు అనవసరపు మాటలు ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి, ఓవర్గా ఓపెన్ అప్ అయితే ఎవరితో అవ్వకండి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఓపెన్ అప్ అయిపోతారు. ఎక్స్పాన్షన్ ప్రతిదీ కూడా పెద్దగా గురుడు యొక్క కారకత్వాసే అవి. కారకత్వాస్ అంటే మీకు ఈ యొక్క వాక్కుకు సంబంధించినంతకు ద్వితీయ స్థానం కారకత్వాలు, గురుడు కారకత్వాలు ఎక్స్పాన్షన్కి సంబంధించి. సో వాక్ అనేది ఎక్కువగా మాట్లాడేసేయడం కావచ్చు, మీకు చెప్పిన సీక్రెట్స్ చెప్తే అవన్నీ కూడా మీరు అవతల వాళ్ళకి చెప్పేసేయడం, మీ పర్సనల్ లైఫ్లో మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ అన్ని అవతల వాళ్ళకి చెప్పేసేయడం రోజుకు వచ్చినట్లుగా, ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మీకే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు మీరు చెప్పిన వాళ్ళు అయితే. సో కాబట్టి వర్క్ ప్లేస్ పాలిటిక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి, కొంచెం ఈ విషయాలు మాత్రం కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. సో ఇదన్నమాట ప్రిడిక్షన్స్ అయితే. సో ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కవర్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.